వెల్కమ్ టు పల్నాడు విజన్ టీవీ. రెంటచింతల మండలంలో వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతులందరూ ప్రకృతి వ్యవసాయంపై మక్కువ పెంచుకోవాలని సూచించారు. అలానే పంట మార్పిడి విధానం, స్వల్పకాలిక పంటలపై దృష్టి సారించాలని రైతులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం రైతులకు తైవాన్ స్ప్రేయర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ జగదీశ్వరరెడ్డి, తహసీల్దార్ కుమారి మేరీ కనకం, ఏఈ బ్రహ్మారెడ్డి, ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ వినోద, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వల్ల భూమి యొక్క జీవన వైవిధ్యత అనేది పెరుగుతుంది సార్. మూడోది వచ్చేసి పంట వ్యర్థాలు, అంటే పొలంలో పంటలను తగలబెడుతూ ఉంటారు సార్. అలా తగలబెట్టకుండా అదే మల్చింగ్ గా భూమిని కప్పి ఉంచడం సార్. నాలుగోది వచ్చేసి లోతైన దుక్కులు చేయకుండా ఒక 2-4 ఇంచుల లోతులో లోతైన దుక్కులు చేయడం ద్వారా సార్ దాంట్లో మనకి సేంద్రియ కర్బనం అనేది ఉంటుంది సార్. భూమిలో సూక్ష్మజీవులు చనిపోతాయి సార్. లోతైన దుక్కులు చేయడం వల్ల ఆ సేంద్రియ కర్బనంలోని సూక్ష్మజీవులు అనేటువంటి చనిపోతాయి అని తేలిపాటి దుక్కులు చేసుకోవాలి సార్. ఐదోది వచ్చేసి మనకి అంటే విత్తనాలు ఏ రైతు పండిస్తాడో ఆ రైతు విత్తనాలు మళ్ళీ అతని పంటకే వాడుకుంటే అక్కడ ఆ పరిసరాల ప్రాంతాలకి ఆ పంట అనేది అలవాటు పడిపోతుంది. కాబట్టి ఆ తెగుళ్ళు పురుగులు అనేవి కూడా తగ్గుతుంది. కాబట్టి దేశీ విత్తనాలు లేకపోతే రైతు యొక్క సొంత విత్తనాలు వాడుకోవాలి సార్. నాలుగోది వచ్చేసి ఆరోగ్య పశువుల అనుసంధానం సార్. ఇందులో వచ్చేసి మనకి ఆవు సార్ మెయిన్, గోమూత్రము, గోవు పేడతోటి మనము ప్రకృతి వ్యవసాయం చేస్తాం కాబట్టి పశువుల అనుసంధానం చేసుకుంటాం సార్. ఏడోది వచ్చేసి సార్ మనకి జీవ ఉత్పేరకాలు సార్, అంటే ఘనజీవామృతము, ద్రవజీవామృతము చేసుకొని మన పంటలకు వాడుకుంటాం సార్. ఎనిమిదోది వచ్చేసి ఇప్పుడు ఈ ఘనజీవనం దేంతో చేస్తారు మీరు? అంటే మట్టిలో ఏం కలుపుతారు సార్? ఆవు పేడ ఉంటుంది కదా సార్. ఆవు పేడలో వచ్చేసి సుడోమోనాస్, ట్రైకోడర్మా విరిడి, వేపపిండి ఇవన్నీ వేసి మనకి ఇప్పుడు మన మిషన్ లో వేసి ఇట్లా పొడి చేస్తున్నారు సార్. ఇంతకు ముందు ఉండలు కానీ ఆవు పిడకల్లాగా చేసేవాళ్ళం సార్. అది రైతు మళ్ళీ దంచుకోవటం ఇదంతా ఇబ్బంది అవుతుంది అనేసి ఇలా చేసాం సార్. ఇలా తయారు జరుగుతుంది సార్ మన దగ్గర. మట్టి కూడా ఉంటుందా? మట్టే ఉండదు సార్, కాకపోతే మనకి ఎరువు వాడతాం కదా సార్, దాంట్లో అట్లా అనిపిస్తుంది అంతేగాని మట్టి వాడం సార్. ఇంకోటి వచ్చేసి మనకి కషాయాలు సార్, అంటే వేపాకుతోటి కొన్ని రకాల ఆకులు తీసుకొని మనకి ప్రకృతి వనరులు దొరికేటి వాటితోటి కషాయాలు తయారు చేస్తాం సార్. తొమ్మిదవది వచ్చేసి మనం అంటే ఎటువంటి పురుగు మందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయ విధానాలు చేయడం సార్. ఇది వచ్చేసి సార్ మనకి ఇక్కడ చెట్టుపాలెం నుంచి సార్ పద్మా గారు వాళ్ళ చేలో పడినటువంటి కందులు సార్. కందులు రేటు తక్కువగా ఉన్నాయి అని చెప్పి ప్రాసెసింగ్ చేస్తుంది సార్. ఆమె ప్రాసెసింగ్ చేసి రైతులకి అందుబాటులో ఉంచుతూ ప్రతి వారం సోమవారము ఎంపీడీ ఆఫీస్ లో స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు. మరి ఎందుకు కందులు నాణ్యతగా రాలేదు కదమ్మా? గరిపోయిన కందులు లాగా చిన్నగా నాటు కందులైనా కంది గింజ పూర్తి స్థాయిలో రాలేదు మొత్తం అంటున్నాను నేను. అంటే సన్న గింజ మినుములు పెసలు సార్ మనకి వీళ్ళు వేసి ఇవి మల్లవారం నుంచి సార్. ఆవులు ఎన్ని వచ్చినాయి? ఎంత వచ్చింది మీకు మినుములు దిగుబడి? ఎంతకి? ఎకరంలో ఈ 5 రకాలకి మధ్య మధ్యలోనేమో 5 సార్లు ఒకటి కంచెలు వాడాం సార్. ఓకే. ఇదమ్మా ఈ కాగితం తీసుకో. అంబడి లూర్దిరెడ్డి, తిరుసినాల వెంకటేశ్వర్లు గారు, తుమ్మకోట, నల్లబోతుల తిరుపతమ్మ, తొడిచర్ల
గోగుల మహేష్ రెడ్డి, నాకేదనే వాడు. గోగుల కృష్ణారెడ్డి, గొట్టం నాగిరెడ్డి మిఠాయిపాల్, గోగుల లక్ష్మారెడ్డి, గవర్నమెంట్ అది కేరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, గంటాల తర్వాత 75 సంవత్సరాల వాళ్ళ సెమినార్ లో కూడా నేను అడగటం జరిగింది. సెరికల్చర్ ఏ విధంగా ఉంటుంది ఈ ప్రాంతంలో అనేది కూడా ఒక ఆలోచన చేయండి అని చెప్పేసి. వాటికి కూడా ప్రభుత్వం షెడ్లు సహకారం అందిస్తుంది. కాబట్టి ఒకే విధానం కాకుండా మనం 4 రకాలుగా ఆలోచిస్తే ఏది లాభసాటిగా ఉంటే అటు పోవడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇప్పటికే కాలాతీతం అయింది. మీ అందరూ కూడా ఈ సంవత్సరం చూసే ఫలితాలు మరి పొలంలో మరి కొన్ని విత్తనాలు చల్లటం జరిగింది. స్వల్పకాలిక పంటలు, నువ్వు అంటే 90 రోజులు, 70 నుంచి 90 రోజులు ఇలాంటి పంటలు వేయటం మూలంగా మీరు మళ్ళీ రెండో పంట వేసుకునే లోపు కొంత ఫలితం మీకు వస్తే మీకు చేయూతగా ఉంటుంది. ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకోండి. అది ముందేయాలా లేకపోతే ప్రతి పంట అయిపోయిన తర్వాత చివర్లో వేయాలనేది ఆలోచన చేసుకుంటూ మరి ఆ దిశగా, అంటే నేను వ్యవసాయ శాఖ కొద్ది మొత్తంలో వేయించండి, ఫలితాలను బట్టి నెక్స్ట్ ఫాలో అవ్వచ్చు. ఒకేసారి రైతు నష్టపోకూడదు. కాబట్టి ఒక 10 సెంట్లో 20 సెంట్లలో వేస్తే దీని ఫలితం ఎలా ఉందో చూపియండి అని చెప్పేసి అని. అలాగే నూతన వంగడాలు, హార్టికల్చర్ లో మరి మెట్ట ప్రాంతంలో మనం పండించగలిగిన పంటలేంటి, ఇవన్నీ కూడా వాటిలో అంతర పంటలు ఏమి వేయగలుగుతాం హార్టికల్చర్ లో, ఇవన్నీ కూడా మనం శోధించాలి, సాధించాలి, ఫలితాలు మరి మెరుగైన ఫలితాలు సాధించాలని ఆ దిశలో మీ అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంది. ఆధునిక వ్యవసాయం మరి పరిజ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని మరి కవర్ చేస్తూ రైతాంగానికి ఏ విధంగా మేలు చేయాలని చెప్పేసి కూడా ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టబోతా ఉంది. కాబట్టి రైతులందరూ కూడా మరి వచ్చిన అవకాశాలని, మీ అనుభవాల్ని కూడా మరి మిగతా తోటి రైతులకు పంచడం మూలంగా కూడా మరి రైతు సమాజాన్ని ఉత్తేజపరిచిన వారు అవుతారు. కాబట్టి రైతులందరూ కూడా మీకు వచ్చిన ఆలోచనని, మీకు 4 ఎకరాలు ఉంటే ఒక 10 సెంట్లలో అమలు చేసి చూడండి. అది ఫలితం ఇస్తే అందరూ కూడా దాన్ని ఆచరిస్తారు. వ్యవసాయ శాఖ వారు ఇచ్చే సూచనలను తీసుకోండి. మనం మిర్చి వేస్తున్నాం, మిర్చిలో ఒక ఎకరాకి 40 కట్టలు 30 కట్టలు చెప్తా ఉన్నారు. మీకు భోజనం పెడతాం, ఎంత తింటారు మీరు? సరే, ఒక ఆయన నాలంటే 200 గ్రాములు తింటే, ఇంకొక ఆయన 400 గ్రాములు తింటాడు, ఇంకొక ఆయన మ్యాక్సిమం తింటే 1 కేజీ తింటాడు అనుకున్నాం. మరి మీరు 40 కట్టలు వేస్తే ఆ మొక్క ఎట్లా తీసుకోగలుగుతుంది? వ్యవసాయంలో వృధా ఖర్చుల్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మన వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ మీరు పెడచెవిన పెడతా ఉన్నారు. ఇప్పుడు అందుకే ఈ పచ్చి రొట్ట కార్యక్రమం వేయటం మూలంగా పొలం అన్ని రకాల మొక్కలు ఆడ పెరగటం మూలంగా కొన్ని దుష్ఫలితాల్ని నాశనం చేయటమే కాకుండా కొన్ని మంచి ఫలితాలు కూడా భూమిలో ఏర్పడతాయనే ఉద్దేశంతో
వాటిని చెల్లించండి అని చెప్పేసి నేను పదే పదే విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. ఎందుకంటే వ్యవసాయం నేను కూడా చేశాను కాబట్టి నాకు రైతులు కష్ట సుఖాలు ఇబ్బందులు అన్నీ కూడా తెలుసు. కాబట్టి రైతాంగం ఇదివరకులాగా సాంప్రదాయంగా మనం ఏదో చేసుకుంటూ పోదాం నలుగురితో నారాయణ అనుకునే పరిస్థితి కాదు. ప్రతి రైతు క్షేత్రం కూడా ఒక పరిశోధన కేంద్రం అయినప్పుడే మనం ఉత్తమ ఫలితాలని సాధించగలుగుతాం. మన పరిశోధన మనకే కాదు రైతు కుటుంబం మొత్తానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ప్రయోగం. ఇవాళ మరి సోషల్ మీడియా వచ్చింది, ప్రపంచీకరణ జరిగిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా మరి తెలిసే పరిస్థితి ఉంది. యూట్యూబ్లు ఉన్నాయి, కొత్త పంటలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మీరు పెద్ద స్కేల్లో వేయద్దు. ఊరక మనం పండ్ల మొక్కలు అనుకున్నాం, ఒక 2 మొక్కలు నాటండి, దీని ఫలితాలు చూసుకోండి. మొక్క ఈరోజు ఒక అడుగు వేస్తే రేపు మనం మన గమ్యాన్ని చేరుకోవచ్చు. కాబట్టి రైతులందరూ కూడా విజ్ఞతతో ఆలోచించండి, వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు తీసుకోండి, ముందుకు పోండి, ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని అందిపుచ్చుకోండి. ఈ ప్రభుత్వం రైతాంగం అభివృద్ధికి, అలాగే వ్యవసాయ అభివృద్ధికి, వ్యవసాయంలో అనేక విభాగాలు ఉన్నాయి. ఆక్వా కల్చర్ దగ్గర నుంచి, చేపలు పెంచే దగ్గర నుంచి, పట్టు పురుగులు పెంచే దగ్గర నుంచి, అది కూడా నేను మొన్న లాం శాస్త్రవేత్తలో ఒక సమావేశంలో 75